మిత్రులారా, ఈరోజు మనం గూగుల్ ఒక చిన్న యాక్టివిటీని డెవలప్ చేసింది. అది మెషిన్ లెర్నింగ్ ఎలా నేర్చుకుంటుంది, ప్యాటర్న్స్ని ఎలా నేర్చుకుంటుంది అనే అంశాన్ని తెలియజేయడం కోసం ఈ గేమ్ లాంటి దాన్ని డెవలప్ చేసింది. ఈ గేమ్ ఏం చెప్తుంది అంటే 20 సెకండ్స్ లోపల మనము ఒక చిన్న డయాగ్రామ్ లాంటి దాన్ని గీయాల్సి వస్తుంది. సో ప్రపంచంలో ఉండే చాలామంది దీన్ని గీస్తూ ఉంటారు. అలా గీసే సమయంలో ఎలాగ గీస్తున్నారు అనే దాన్ని ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఇది అర్థం చేసుకుంటుంది అన్నమాట. సో ఇది తద్వారా మెషిన్ లెర్నింగ్ చేయడానికి ఇది చాలా సులభంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ గేమ్ని డెవలప్ చేశారు. సో గూగుల్ క్రియేటివ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గేమ్ని డెవలప్ చేశారు. ఈ గేమ్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. సో ఇది మీరు గూగుల్లో క్విక్ డ్రా విత్ గూగుల్.com అనేదాన్ని టైప్ చేస్తే ఇలాగ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో లెట్స్ డ్రా అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలాగ 20 సెకండ్స్లో లీఫ్ బొమ్మ అంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, వాటరు, లీఫ్ ఇలాంటివి ఉంటాయి. కామోఫ్లాజ్ అనేది దీంట్లో డిఫికల్ట్ డయాగ్రామ్. అంటే 20 సెకండ్స్లో మీరు గీసే ప్రతి దాన్ని, ఒక లైన్ గీస్తే లైన్ అని చెప్తుంది, ఒక రౌండ్ గీస్తే సర్కిల్ అని చెప్తుంది. అలా చెప్తూ మనకి దాన్ని అనాలిసిస్ చేస్తుంది. మెషిన్ లెర్నింగ్ అనేది అనాలిసిస్ చేస్తుంది. సో ఉదాహరణకి ఇది చూద్దాం. సో ఇప్పుడు I see line. Oh, I know, it's leaf. అలాగా I see hurricane. Or squiggle. Or garden hose. Or snail. I see tornado. సో క్యానీ అనేది నేను ఇప్పుడు గీయలేకపోతున్నాను. సో కరెక్ట్గా అది ఏం చేస్తుందంటే నేను ఏదైతే గీసానో వాటన్నిటిని చెప్తుంది. 20 సెకండ్స్ తర్వాత ఇది Sorry, ఆగిపోతుంది. I couldn't guess it. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేటర్ అడిగారు. I see arrow. Or square. Or door. Or crayon. Or passport. I see newspaper. Oh, I know, it's calculator. అలాగే నేను కరెక్ట్గా చేసినప్పుడు I see circle. I couldn't guess it. సో ఇలాగ మనకి ఈ గేమ్ ఉంటుంది. సో ఇందులో ఎలాగ ఇది చూస్తుంది, ఎలాగ నేర్చుకుంటుంది అనేదాన్ని మనం మెషిన్ లెర్నింగ్కి ఇది ఎలాగ హెల్ప్ అవుతుందని చూద్దాం. ఇది లార్జెస్ట్ డూడ్లింగ్ డేటా అనమాట ఇది. సో ఆ డూడ్లింగ్ డేటా అనేది ఇప్పటివరకు 15 మిలియన్ ప్లేయర్స్ దీన్ని కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇలా కాంట్రిబ్యూట్ చేసినటువంటి డేటానంతా న్యూరల్ నెట్వర్క్స్ని అర్థం చేసుకోవడం కోసం, మెషిన్ లెర్నింగ్ని పనిచేయించడం కోసం ఉపయోగించుకుంటారు. దాన్ని ఎంతమంది గీశారు, వాచ్లు ఎన్ని రకాలుగా ఇంతవరకు గీసినారని కూడా మనకు ఒక డేటాని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా ఇలాగా 1,13,000 మంది క్లాక్ గీశారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాక్ గీశారు. సో ఈ ప్యాటర్న్స్ని ఇది అర్థం చేసుకొని మెషిన్ లెర్నింగ్ అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అనేది గూగుల్ చేస్తున్నటువంటి ప్రయోగం. మొనాలిసా పెయింటింగ్ చూడండి. మొనాలిసా పెయింటింగ్ని ఎంతమంది గీశారు. అలాగే ఇలాగ ఒక్కొక్కటి. ఇది డాగ్. సో డాగ్ 1,43,000 మంది చిల్లర గీశారు. ఇవన్నీ కూడా డాగ్ బొమ్మల్లాగా అనిపిస్తుంది. సో దీని నుంచి ఆ ప్యాటర్న్స్ని ఇది అర్థం చేసుకొని మనకి చెప్తుంది. ఒకవేళ మనకి దీంట్లో ఏది కరెక్ట్గా ఉంది అని అనిపిస్తే సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని దానికి ఎప్పుడు చేశారని కూడా వస్తుంది. సో దీనికి మనం ఒక ఫ్లాగ్ పెట్టవచ్చు. అంటే ఇలా పెడితే మనం ఎవరి మంది దీనికైతే ఎక్కువ మంది ఓటింగ్ వేస్తారో సో ఆ ప్యాటర్న్ కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సరదాగా తీసుకుంటూ గీయడం వల్ల సో మనము మెషిన్ లెర్నింగ్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో లెట్స్ డ్రా with Google. Thank you very much.